యాక్టింగ్ అంటే కొందరికి ఇంత ఇష్టం ఉంటది. ఇంకొందరికి ఇంత ఇష్టం ఉంటది. ఇంకా చాలా మందికి ఇంత ఇష్టం ఉంటది. కానీ అందరికంటే ఒక రవ్వ ఎక్కువ ఇష్టం అన్నమాట వినయ్ వర్మ గారికి. సో వినయ్ వర్మ గారితో ఇప్పుడు మనమున్నాం. నమస్తే, సువర్ణ మీడియాకు స్వాగతం. యాక్టింగ్ అంటే కొందరికి ఇంత ఇష్టం ఉంటది. ఇంకొందరికి ఇంత ఇష్టం ఉంటది. ఇంకా చాలా మందికి ఇంత ఇష్టం ఉంటది. కానీ అందరికంటే ఒక రవ్వ ఎక్కువ ఇష్టం అన్నమాట వినయ్ వర్మ గారికి. అందుకనే యాక్టింగ్ నేర్చుకోవాలని చాలా తపన పడ్డారు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కూడా వదిలిపెట్టేసి యాక్టింగ్ కోసం యాక్టింగ్ రంగంలోకి దిగారు. ఆ తర్వాత చాలా యాతన పడ్డారు. ఆ తర్వాత మంచి విలక్షణమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతటితో ఆగారా? ఆ నటనని, ఆయన అనుభవాన్ని, ఆయన అన్వేషణను ఎంతో మందికి పంచాలనే ఒక ఉద్దేశంతో ఒక సూత్రధార అనే ఒక కాన్సెప్ట్ తో ఒక స్కూల్ స్థాపించి డ్రామా అండ్ యాక్టింగ్ నేర్పిస్తూ ఎంతో మంది విలక్షణమైన నటులని ఇండస్ట్రీకి అందిస్తూ వస్తున్నారు. సో సూత్రధార అనే ఒక ఇన్స్టిట్యూషన్ స్థాపించి ఆ సంస్థ ద్వారా ఎంతో మంది విలక్షణమైన నటులను మనకు అందిస్తూ వస్తున్నారు. సో మనకి టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ దగ్గర నుంచి బాలీవుడ్ లో నా యాక్టింగ్ కింగ్ అయిన విజయ్ వర్మ వరకు ఎందరో మంది ఆయన శిష్యులు అన్నమాట. సో వినయ్ వర్మ గారితో ఇప్పుడు మనం ఉన్నాం. ఆయన అడిగి తెలుసుకుందాం యాక్టింగ్ అంటే ఆయనకి ఎందుకు ఇంత పిచ్చి అని. సార్ నమస్తే. సార్ నమస్తే. యాక్టింగ్ అంటే ఎందుకు సార్ మీకు ఇంత పిచ్చి? ఫస్ట్ అందరికి ఇదే డౌట్ అన్నమాట. యాక్టింగ్ గురించి, యాక్టింగ్ అనగానే వినయ్ వర్మ గారు గుర్తొచ్చేస్తుంటారు. అంత ఉందా? ఓహో. సో ఏం చేయకపోయినా కానీ ఏదో చేస్తున్నట్టు అనిపిస్తుంది మాకు మీ ఎక్స్ప్రెషన్స్ లోనే. సో ఏదో నడుస్తుంటది అనమాట మీ మైండ్ లో. సో ఏంటది అంత ప్యాషన్ ఏంటి? అందరూ యాక్టింగ్ చేస్తూనే ఉంటారు కదా, ప్రతిరోజు ప్రతి సెకండ్. అందరూ ఓకే గానీ మిమ్మల్ని చూస్తే ఏంటంటే అమ్మ ఈయన ఎంతో చాలా చాలా అసలు ఫస్ట్ సినిమాలోనే మిమ్మల్ని చూసినప్పుడు ఎంతో సీనియర్, ఏమేం చేసి వచ్చారో అన్నట్టుగా ఉంటది అన్నమాట. సో అంత ఎందుకు ఆ ప్యాషన్? ప్యాషన్ అంటే ప్యాషన్ ఉంటేనే కదా మనం ఏదో ఒకటి చేయాలి జీవితంలో. కాకపోతే జీవితంలో కూడా ఒక ప్యాషన్ ఉండాలి. నాకు జీవితంలో ఒకటి ప్యాషన్, యాక్టింగ్ అనేది. ఏం చేయాలో ఏ పేరు తెచ్చుకున్నా దాంతోనే తెచ్చుకోవాలని ముందటి నుంచి ఆ ఉద్దేశం ఉండే. సో దేవుడు అవకాశం ఇచ్చాడు, మీ ముందుకున్నాను, మాట్లాడుతున్నాను. అది ఎందుకంటే యాక్టింగ్ మనం చేసేటప్పుడు మనం జీవితంలో ఏం చేయలేకపోయామో అది చూపించుకోవడానికి, చేయించుకోవడానికి, చేయడానికి అవకాశం ఇస్తుంది మనకు యాక్టింగ్. పర్ఫార్మెన్స్, క్యారెక్టర్ కానీ ఒక రోల్, ఒక పాత్ర వచ్చినప్పుడు దాన్ని మనం చాలా విషయాలు జీవితంలో నుంచి రీకాల్ చేసి అవన్నీ మనం ఈ క్యారెక్టర్ ఆ బ్యాంక్ క్రియేట్ చేసి ఈ పాత్రలో మనం ఇన్ఫ్యూజ్ చేయవచ్చా. సో మనం యాక్టింగ్ చేసేటప్పుడు నాకు ఎలా ఉంటుందంటే అక్కడ రాసి చూడండి, యాక్టింగ్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ గివింగ్ అవే సీక్రెట్స్ అని. అంటే మనము ఎవరికైతే ఏమి చెప్పుకోలేము జీవితంలో మనకు జరుగుతున్నది, అది యాక్టింగ్ ద్వారా మనం చెప్పొచ్చు, చేయొచ్చు, చూపించవచ్చు. జీవితంలో చాలా కష్టాలు ఉంటాయి, అందరికి ఉంటాయి, చాలా భేదాలు ఉంటాయి, చాలా సీక్రెట్స్ ఉంటాయి, ఎవరికి చెప్పలేని ఉంటాయి. అవన్నీ కలెక్ట్ చేసి ఒక ప్లేస్లో కొలేట్ చేసి ఆ బ్యాంక్ నుంచి ఒకటొకటి డ్రా చేసి అప్పుడు ఆ క్యారెక్టర్ మీద ఫోకస్ చేసి ప్రొజెక్ట్ చేస్తే ఆ పాత్ర వస్తుందని నేను అనుకుంటాను. సో అందుకని అలా అనిపించిందేమో మీకు, ఎందుకంటే నేను రియలిస్టిక్ గా క్యారెక్టర్స్ ని చూసి ప్రొజెక్ట్ చేస్తాను. నేను యాక్టింగ్ చేయాలని ఉద్దేశంతో కానీ, ఫలానా డైరెక్టర్ని ఇంప్రెస్ చేయాలని, ప్రేక్షకులను ఇంప్రెస్ చేయాలని ఇది వరకు అలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఎందుకంటే ఆ పాత్రని మనం కరెక్ట్గా వహించాలి. సో ఆ పాత్రలోనే మనం లీనం అయిపోవాలి, ఫస్ట్ ఇంటర్నలైజ్ చేయాలి. సో అది నా ఉద్దేశం ఉండే, అదే పట్టుకొని చేస్తున్నాను. భవిష్యంలో కూడా ఇదే చేస్తా. ఫెంటాస్టిక్. అసలు ఎలా అంటే ఇంత మెచ్యూరిటీ లేకపోతే ఒక యాక్టింగ్ పట్ల ఇంత అవగాహన మీకు ఫస్ట్ సినిమా నుంచి ఎలా వచ్చింది?
అంటే ఇప్పుడు ఓకే. మీరు ఇన్ని 40కి పైగా సినిమాలు చేశారు. ఎంతో మంది పెద్ద పెద్ద స్టార్‌లతో నటించారు. 'హృతిక్ రోషన్' దగ్గర నుంచి మన చిరంజీవి గారు ఎవరిని వదిలిపెట్టలేదు. నేను వదిలిపెట్టలేదు. అందరితో మీరు కలిసి నటించే అవకాశం సంపాదించుకున్నారు మీ టాలెంట్‌తో. అవును. దేవుడు ఇచ్చాడు అంతేనా? అన్నీ సింపుల్‌గా చాలా అబ్సల్యూట్లీ. ఓకే. అక్కడి నుంచి వరం లేకపోతే, ఆశీస్సులు లేకపోతే, దీవించకపోతే ఏం చేయలేం మనం. హ్మ్. అంటే మన తపన మనకు ఉంటుంది. కాకపోతే అందులో ఒక నిజాయితీతనం ఉండాలి. ఒక ఇంటెన్షన్, ఆనెస్ట్ ఇంటెన్షన్ ఉండాలి. నేను జీవితంలో చేస్తే ఇదే చేస్తాను. ఇలాగే చేస్తాను. ప్రతి ఒక్క పాత్ర వచ్చినప్పుడు తీసుకోను. సెలెక్టివ్‌గా ఉంటాను. దాని గురించే కష్టపడ్డాను జీవితంలో. కష్టాలు చూశాను కూడా. కాకపోతే నేను వదులుకోలేను. సరే పాత్రలు వస్తున్నాయి కదా! చేద్దాము, చేద్దాము, చేద్దాం అని చేయలేదు. ఏదో ఒకటి మనం చేస్తే ఒక్క సినిమాకి, నెక్స్ట్ సినిమాకి సిమిలారిటీ ఉండకూడదు. హ్మ్. మనం పోషిస్తున్న పాత్ర మీద. విలక్షణ. సో ఇట్ హాస్ టు బి డిఫరెంట్. అరే ఇంతకుముందు ఆ సినిమాలో కూడా ఇట్లనే చేశాడు కదా! ఈ సినిమాలో కూడా ఇట్లనే చేశాడు కదా! ఇక్కడ కూడా జెస్చర్స్ సేమ్‌గా ఉన్నాయి. లుక్ సేమ్‌గా ఉంది. ప్రొజెక్షన్ కూడా సేమ్‌గా ఉంది. అలా కాకుండా చూసుకున్నాను. ఎంతవరకు సఫలమయ్యానో నాకు తెలీదు. కాకపోతే నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. ఫెంటాస్టిక్. అసలు ఫస్ట్ నుంచి వద్దాము. మీరు ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టి బ్యాంక్ ఉద్యోగం. బ్యాంక్ ఉద్యోగం అది గూడా. నేషనలైజ్ బ్యాంక్. అంటే అన్ని డబ్బులు మీకు అంటే ఈజీగా నెల తిరగగానే వచ్చి పడుతూ ఉంటాయి అవును. అకౌంట్‌లో. కరెక్ట్. సో, ఎందుకని వదిలిపెట్టాలనుకున్నారు? మల్టీ టాస్కింగ్ చేయడం మంచిదే జీవితంలో. కాకపోతే ఉద్దేశం ఒకటి ఉండాలి. ఏమైతే ఏముందో యారో అది మనం షూట్ చేసేటప్పుడు టార్గెట్ ఒకటే ఉండాలి. యూ డూ 10 డిఫరెంట్ థింగ్స్ బట్ దెర్ హ్యాస్ టు బి వన్ గోల్. హ్మ్. నేను చేయాలంటే జీవితంలో ఇదే చేస్తాను. నాకు ఇది కూడా ఉంది చేయడానికి, అది కూడా ఉంది, ఇది కూడా ఉంది, ఇది కూడా చేస్తాను. కాకపోతే సాధించేది అదే. సో అదే దృష్టిలో పెట్టుకొని మనకు ఒకటి జీవితం ఉంది, ఒకటే ఉంది జీవితం. హ్మ్. ఆ ఒకటే జీవితంలో ఒకటే ప్యాషన్ ఉంటే చాలు. అది కూడా సరిపోదు ఫుల్ఫిల్గా చేయాలంటే. హ్మ్. 1000 పనులు మనం చేయొచ్చు, 1000 రకాలుగా సో మెనీ థింగ్స్ వీ కెన్ డూ. కాకపోతే ఒక ప్యాషన్ని దాన్ని కన్వర్ట్ చేసి దాన్ని ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకొని ఆ లక్ష్యం నేను చేరుకోవాలని ఆ ఉద్దేశంతో నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను. ఈ ఫీల్డ్కి వచ్చాను. ఉద్యోగం మానేసి కష్టపడి కష్టాలు చూసి అది వదులుకోలేదు. సో, అప్పుడు ఆ టైంలో మీ ఫ్యామిలీ ఎలా ఒప్పుకుంది సార్? అంటే ఇప్పుడు మీకంటే ఒక ప్యాషన్ ఉంది. మీ గోల్ వేరే. కానీ ఫ్యామిలీ అప్పటికే పెళ్లయిందా మీకు? అయిపోయింది. పిల్లలు? కళ్యాణ్ ఉన్నారు. ఎంతమంది? ఒక పాప? బాబు. సో, మరి ఫ్యామిలీ వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. ఫైనాన్షియల్ సపోర్ట్. ఫ్యామిలీ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఎవరు చేయరు. హ్మ్. మారల్ సపోర్ట్ ఎక్కువ ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ సపోర్ట్ పంట వేసుకుంటే ఫైనాన్షియల్ సపోర్ట్ వచ్చేస్తుంది. ఏదో ఒకటి పని చేసుకుంటే డబ్బులు సంపాదించడం డిఫికల్ట్ కాదు. హ్మ్. మన హైదరాబాద్లో ఎంత కావాలి మనకు? మన షోకులు ఎన్ని ఉన్నాయి? మన ఖర్చులు మనం ఎట్లా కట్ చేయాలి అది తెలుసుకోవాలి కదా ఫస్ట్ మనిషి. అవును. కోట్లు సంపాదించుకున్న వాళ్ళు కూడా ఇలాగే ఖర్చు పెడుతున్నారు. కాకపోతే నాకు స్టార్టింగ్ నుంచే ఆదాయంని ఇంట్రెస్ట్ 10th క్లాస్లో ఉన్నప్పుడు నుంచి హ్మ్. బ్యాంక్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అకౌంట్ ఓపెన్ చేశాను, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్. అమ్మో! 10th క్లాస్లో ఉన్నప్పుడు. ఎవరి ద్వారా మీకు అది ఐడియా వచ్చింది? ఏమో తెలియదు అది. మనం సేవ్ చేసుకోవాలి డబ్బులు. మా ఫాదర్ నుంచి వచ్చింది అనుకుంటా. అచ్చా! అచ్చా! మా ఫాదర్ డైరీ రాసేవారు రోజు ఖర్చులు ఏమవుతుంది. నాకు డైరీ అలవాటు లేదు. ఎంత ఖర్చు అవుతుంది, ఎంత వస్తుంది, ఎంత పోతుందో కూడా నాకేం తెలియదు. ఎప్పుడు కూడా తెలియదు, అప్పుడు కూడా తెలియదు. కాకపోతే డబ్బులు వస్తే మనం సేవ్ చేయాలి అంత తెలుసు. సో, విచ్చలవిడిగా ఖర్చు అయితే చేసేవారు కాదు. సో అది నాకు పనికి వచ్చింది. ఆ సేవింగ్ అప్పుడు హెల్ప్ చేసింది. ఫ్యామిలీ మారల్ సపోర్ట్ చాలా ఎక్కువ ఇంపార్టెంట్. ఫ్యామిలీ ఫైనాన్షియల్ సపోర్ట్ ఏమొస్తుంది, మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి. వాళ్ళేం సపోర్ట్ చేస్తారు? ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు మనం. ఎవరు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తే మనం ఇక్కడికి రాలేము. ఎలాగో ఫైనాన్షియల్ సపోర్ట్ వస్తుంది కదా, ఏం అవసరం ఉంది, కష్టపడాల్సిన అవసరం లేదు. అది. సో మారల్ సపోర్ట్ ఫ్యామిలీ ఇచ్చినందుకు నేను ఇక్కడ ఉన్నాను. హ్మ్. అది లేకపోతే నేనేం చేయలేను. ఎందుకంటే ఇంట్లో ఒకరు హ్యాండిల్ చేస్తుంటే బయట మనము హ్యాపీగా చేసుకోవచ్చు వర్క్. లేదంటే మనం పీస్ఫుల్గా చేయలేం. అది. సో ఫ్యామిలీ మారల్ సపోర్ట్ చాలా ఉంది. మా పేరెంట్స్ బ్లెస్సింగ్స్, మా పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్, దానివల్లనే మనం ఇక్కడ ఉంటాము. వాళ్ళ పైన పైవాడు ఉన్నాడు, చూస్తుంటాడు, వింటుంటాడు.
టెస్ట్ చేస్తాడు, కష్టాలు ఇస్తాడు మనకు. కష్టాలు ఇవ్వద్దు అని చెప్పొద్దు మనం. ఆ కష్టాలు ఇస్తే ఆ కష్టాల్ని తీరించుకోవడానికి మనకు ఆ స్ట్రెంగ్త్ కావాలని మనం ప్రార్థించాలి. సో అది ఆ స్ట్రెంగ్త్ మీద నేను నిలబడ్డాను. సో జాబ్ మానేగానే అయితే రాలేదు అవకాశం. ఇప్పుడు కూడా లేవు. ఇప్పుడు కూడా ఎందుకు లేవు సార్? ఇన్ని సినిమాలు చేస్తున్నారు కదా. అన్ని సినిమాలు చేస్తాం, అట్లా అనిపిస్తుంది. మీరు అనుకున్నది ఏదో రావట్లేదు. అది అది దట్ ఈస్ ఇంపార్టెంట్ కదా. మనం అంత కష్టపడి అంత సాధించుకొని సాధన చేసి తపన పడి ప్రతి ఒక్కటి వస్తే చేస్తే మనకు మరి నేను తపన పడిన దానికి వాల్యూ ఉండదు. సో మీరు అప్పుడు ఆ 6 years అంటే ఫస్ట్ మూవీ ఏది మీది? ఫస్ట్ మూవీ నేను అనుకుంటాను తెలుగులో లవ్ అని సినిమా చేశాను. శివాజీ హీరో. అదే అండ్ ఫస్ట్ ఆ తెలుగులో అవును. హిందీలో తూ హీ మేరీ గంగా అని ఒక ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్ ఉండే, అక్కడ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం ఆయన చేశారు. ఆ తర్వాత మనీష్ శంకర్ గారి దగ్గర నేను అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశాను. వాళ్ళ స్క్రిప్ట్కి డైలాగ్స్ రాశాను. 16 December చెప్పాలంటే 16 December ఫస్ట్ కమర్షియల్ హిందీ సినిమా నాది. ఓకే, మనీష్ శంకర్ గారు చేసింది. అది మేము 16 December అనుకుంటున్నాం. 16 December ఒక అనుకోవచ్చు. 2002లో వచ్చింది. అవును అవును అనుకోవచ్చు. సో ఆ సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు మీ ఫస్ట్ మూవీకి? ఇచ్చారా అసలు? ఇచ్చారు, రెమ్యునరేషన్ ఇచ్చారు. కాకపోతే అందులో నేను ఒక యాక్టర్గా చేరలేను కదా, అందులో నేను అసోసియేట్ డైరెక్టర్ ఉన్నాను ఆ సినిమాలో. ఓకే. సో అలాగా క్యారెక్టర్ చేయాల్సి వచ్చింది. ఎవరు దొరక్క అనుకుంటాను. కాకపోతే సరే నువ్వు చేసుకో అని చెప్పి డైరెక్టర్ అప్పుడు వినాలి కదా మనము. డైరెక్షన్ టీంలో ఉన్నప్పుడు ఏదంటే అది పని చేయాలి. అవును, నేను ఇది చేయను అది చేయను అంటే కుదరదు. అంతే కదా. సో అది అలాగా ఆ పాత్ర అలాగ వచ్చింది, అలా చేశాను. సో అప్పటి వరకు మరి ఆ 6 years మోస్ట్ టిపికల్ డేస్ ఆఫ్ యువర్ లైఫ్ ఏమో కదా. చిన్నప్పటి నుంచి కూడా అంత అంత స్ట్రగుల్ ఎప్పుడు పడుండారు మీరు? అంటే 4 fathers అంతా యూపీ నుంచి ఇక్కడికి వచ్చారు. అవును. సో ఆ టైంలో కూడా మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. మా ఫ్యామిలీ ఓల్డ్ సిటీలో మాకు ఒక చిన్న గడి ఉండే, అక్కడ ఉండేవాళ్ళము. సో అది అమ్మేసి ఇక్కడ ఈ సిటీకి వచ్చేసాము, ఈ సైడ్కి. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాము. సో ఫ్యామిలీ చాలా వెల్ సెటిల్గా ఉండే, పెద్ద ఫ్యామిలీ ఉండే. ఇప్పుడు చాలా చిన్నగా అయిపోయింది, అన్ని ఫ్యామిలీస్ అయిపోయినట్టు. సో అది అదే అంటే ఆ 6 years లో మీరు ఆ ఫినాన్షియల్ గా కానివ్వండి, లేకపోతే మీ ఫ్యామిలీ ఓకే అంటే మీ వైఫ్ కి మీరు ఏం చెప్పారో కన్విన్స్ చేశారో ఏంటో తెలియదు కానీ ఆవిడ అర్థం చేసుకున్నారు. కానీ రిలేటివ్స్ ఇక్కడ నుంచి చాలా ప్రెషర్ ఉంటుంది. అయ్యో చాలా ఉంటుంది, చాలా చాలా చాలా. సో ఏది మీ అంటే ద వర్స్ట్ మూమెంట్ అసలు? అబ్బాయి ఏంటి వీళ్ళంతా నన్ను ఏం చేసుకొని ఇవ్వట్లేదు అని అనిపించే మూమెంట్ ఏదైనా ఉందా? ఒకటండి, మనం ఏ పని చేస్తున్నప్పుడు ఆ నలుగురు ఏమనుకుంటారో అని అనుకుంటే అయిపోయింది మన పని. ఆ నలుగురు ఏమనుకుంటారో ఏమనుకొని అంతే, నేను చేయాల్సింది నేను చేస్తాను. అంటే మంచి పనులు అంటున్నాను. ఏం చేయాల్సింది ఏమంటే ఏ దొంగతనం కానీ అని అదని కాదు. నేను ఇది సాధించుకోవాలని అనుకున్నాను కదా. నలుగురు చాలా ఏదో అంటారు. సో ఆ నలుగురు ఏమంటారో, నేను ఉద్యోగం వదిలేస్తే ఫ్యామిలీని పేరు పెడతారో, నాకు పేరు పెడతారో చాలా మంది చెప్తారు కూడా. अरे बैंक का नौकरी छोड़ दिया, इतनी अच्छी बैंक की नौकरी. हाँ भाई छोड़ दिया. చెప్పేటోళ్ళు చెప్పేశారు, సాయం కూడా చేయాలి కదా. అంతే కదా, ఎవరు చేయరు. కమెంట్ చేయడం చాలా ఈజీ అందరికి. రూపాయి ఇవ్వాలంటే కష్టం కదా. మరి సో చెప్తుంటారు, చెప్పిన వాళ్ళు చెప్తూనే ఉంటారు. మనకు కావాల్సింది ఇది, మన ధ్యాస ఇక్కడ పెట్టాలి, ఇది చెప్తుంటారు, వదులుకోవాలి. టచ్ అవుతుంది ఇక్కడ, బట్ యూ కెనాట్ హెల్ప్. ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి. అందుకొరకే యాక్టర్స్ కానీ, రైటర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, ఎవరికైనా కానీ పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ చాలా ఎఫెక్ట్ అవుతుంది. క్రియేటివ్ కాకుండా ఇక్కడ మెంటల్గా ఎఫెక్ట్ అవుతుంది, ఇమోషనల్ కానీ. ఇమోషనల్ సపోర్ట్ ఇంపార్టెంట్, అది నేను చెప్తున్నాను. సో ఇమోషనల్ సపోర్ట్ ఇచ్చేది ఫ్రెండ్స్ ఇస్తారు, కాకపోతే ఫ్యామిలీ సపోర్ట్ ఫస్ట్ ఇంపార్టెంట్. అది మన ఫౌండేషన్. ఎవరైనా కానివ్వండి, ఒకళ్ళు కానీ, ఇద్దరు కానీ, ముగ్గురు కానివ్వండి, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మనం నిదానంగా పనిచేయచ్చు. ఆ ఎమోషనల్ సపోర్ట్ చాలా అవసరం. ఈ మధ్యలో మనం వింటూనే ఉన్నాం కదా, డిప్రెషన్ అని, సైకాలజీ అందరూ ఫ్యాషన్ అయిపోయింది చెప్పడం. కొత్త పదాలు, డిప్రెషన్, కొత్త పదాలు. డిప్రెషన్ చెప్పడము ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు నార్మల్ ఫిజికల్ డాక్టర్స్ కంటే సైకాలజిస్టులు ఎక్కువగా వచ్చేస్తున్నారు. అది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ప్రెషర్, స్ట్రెస్ ఎందుకు తీసుకోవాలంటున్నాను నేను.
సో మన చేతుల్లో మనం ఉంటది. మనం మనం ఏం చేస్తున్నామో ఆ ప్రెషర్ రిలీవ్ చేయడానికి దీంట్లో ఉన్నాం కదా. అవును. మళ్ళీ దీంట్లో వచ్చి మళ్ళీ ప్రెషర్ తీసుకోవడం ఎందుకు? ప్యాషన్ అన్నప్పుడు ఎంజాయ్ చేయాలి కదా అది. అది. ఆ కాంపిటీషన్లో పడి వాళ్ళ కాలు గుంజి వాళ్ళ చీకటి కోణాలు వెతికి వాళ్ళ మీద పేరు పెట్టి వాళ్ళకి అక్షింతలు పెట్టి అనవసరంగా ఎందుకు? మన మీద మనం తెచ్చుకుంటున్నాము, వేరే వాళ్ళకి టెన్షన్ ఇస్తున్నాము. హ్మ్. సో మనం ఏం చేసినా 3 పూట్లు మనకు తిండి దొరుకుతుందా? రాత్రి నిదానంగా పండుకుంటున్నామా? పిల్లో మీద హెడ్ పెట్టినప్పుడు నిద్ర వస్తుందా లేదా? డిస్టర్బ్డ్ ఉందా మైండ్? రేపు ఎవరికి కాల్ చేయాలి, రేపు ఎవరిని డిస్టర్బ్ చేయాలి, రేపు మార్నింగ్ ఎవరికి మెసేజ్ పెట్టాలి, గుడ్ మార్నింగ్ ఎవరికి చెప్పాలి, హ్మ్. హాయ్ హలో ఎవరికి చెప్పాలి, ఎవరి గురించి ఎవరు మాట్లాడుకోవాలి, అవి బుర్రలు తిరుగుతుంటే మనకు ప్రశాంతత ఎక్కడ ఉంటుంది? అంతే. సో అది అవన్నీ నేను చూడలేదు. ఇప్పుడు కూడా నేను ఎవరితో డైరెక్టర్స్తో పనిచేసిన డైరెక్టర్స్తో కూడా నేను మాట్లాడాను ఫోన్ చేసి. హ్మ్. ఫెస్టివల్స్కి విష్ చేయను, వాళ్ళ బర్త్డేస్కి విష్ చేయను, అవి అనవసరం. కానీ అది కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ అంటారు కదా. కమ్యూనికేషన్ ఎప్పుడు చేయాలి? అంటే లైక్ వాళ్ళతో మంచి సత్సంబంధాలు ఉంటేనే కదా నెక్స్ట్ అవకాశం వచ్చేది అని చెప్పి చాలా అది మంది. సత్సంబంధాలు కాదు, అది మస్కా కొట్టడం. ఆహా. మీకు ఇఫ్ యూ వాంట్ టు విషయం బర్త్డే వాళ్ళ ఇంటికి వెళ్ళండి, ఇంటికి వెళ్ళి వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చేసి వాళ్ళకి హ్యాపీ బర్త్డే చెప్పేసి వచ్చేయండి. అది సత్సంగం. సోషల్ మీడియాలో ఎవరు చదువుతారు చూస్తారు ఎవరైనా? టు ద బెస్ట్, టు ద దిస్, టు ద దట్ అని పెడితే ఎవరు ప్లీజ్ అవుతారు? ఇదే ఈ ప్లీజ్ చేయడంలోనే మనం మెంటల్ అయిపోతున్నాం. అందరికి ప్లీజ్ చేయడం, అందరికి ప్లీజ్ చేయలేం మనం. అది అందరినీ హ్యాపీ పెట్టలేము. అవసరం ఉందా? మనకే నష్టం, వాళ్ళది ఏం పోదు. టైం వేస్ట్, బుర్ర వేస్ట్, మెంటల్ స్ట్రెస్. మీ చోట్ల మీరు నిదానం ప్రశాంతంగా ఉండండి. ఎందుకు డిస్టర్బ్ చేయడం వేరే వాళ్ళని? యూ డోంట్ యాక్సెప్ట్ డిస్టర్బెన్స్, యూ డోంట్ డిస్టర్బ్ అదర్స్. సో ఆ పీరియడ్లో దానివల్లనే నేను పైకి వచ్చాను. కాకపోతే మనకు సేవింగ్స్ కొంతకాలం వరకే పనిచేస్తుంది. బ్యాంకు నుంచి శాలరీ వచ్చే వరకు అది అంత అయింది. కానీ ఆ తర్వాత ప్రతిసారి బ్యాంక్ బ్యాలెన్స్ ఇట్లా జీరోకి వస్తున్నప్పుడు పైవాడు పని పంపించాడు. ప్రతిసారి, మీరు నమ్మరు, ప్రతిసారి జరిగింది 6 years వరకు. దేని వలన? నా థాట్ వలన, నా ఇంటెన్షన్ వలన, నా నిజాయితీ తనం అయితే ఏముందో లోపల, నేను ఈ జీవితంలో సాధిస్తే ఇదే సాధించాలి, ఇంకేమి లేదు నా దగ్గర, నువ్వే చేసి పెట్టాలి, అతను వినాలి. అతను విన్నాడు, నాకు పని ఇచ్చాడు. ఆ పరీక్ష పీరియడ్ నాకు శిక్ష పీరియడ్ అనుకోండి, దాని నుంచి బయటికి వచ్చాను. తనకి ఒక జీవిత ఖైదు అనుభవించి బయటికి అంతే రావాలి కదా. అది లేకపోతే ఎట్లా? మనకు డైమండ్ ఎక్కడ దొరుకుతుంది? మట్టిలో. గోల్డ్ ఎట్లా వస్తుంది? మట్టిలోనే. ఇంకా మట్టిలో కాదు, దాని ఫైర్ చేసి. సో అది లేకపోతే, కష్టాలు జీవితంలో చూడకపోతే, వేదన లేకపోతే మనిషికి ఆర్టిస్ట్ కాలేడు, రైటర్ కాలేడు, డైరెక్టర్ కాలేడు, ఏమీ కాలేడు. పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ మాత్రం కాలేడు. జీవితంలో డబ్బులు సంపాదించవచ్చు ఎలాగైనా, అది వేరే విషయం. డబ్బులు ఎలాగైనా వస్తాయి, చెప్తున్నాను నేను. ఇప్పుడు కూడా నేను సినిమాలు చేస్తే డబ్బుల కోసం చేయను. డబ్బుల కోసం చేసే ఉంటే ఈ పాటికి 150 సినిమాలు చేసేవాడిని ఈజీగా. అవును. డబ్బులు తీసుకుంటాను. 20 years నుంచి మీరు ఇందులోనే ఉన్నారు. 22 years అయిపోయింది. నేను మహా అంటే 35-40 సినిమాలు కూడా చేయలేదు. 40 సినిమాల దాకా చేశారు. సో అది పొటెన్షియల్ లేదని కూడా కాదు, పొటెన్షియల్ ఉండి కూడా మీరు తక్కువ సినిమాలు చేయడం ఏంటనేది అది చాలా పెద్ద ప్రశ్న అన్నమాట. అవును, దాని సమాధానం నా దగ్గర కూడా లేదు. వచ్చిన సినిమాలు చేయలేదు, అది ఒప్పుకుంటాను, కరెక్టే. ఎందుకంటే పాత్ర నచ్చలేదు. వన్ డే అప్పుడప్పుడు ఎలా అంటే, లేదండి మాకు ప్రెజెన్స్ కోసం కావాలి, ఆ స్టాచర్ కావాలి, ఆ లుక్ కావాలి. ఆ లుక్ కోసం 1 scene క్యారెక్టర్, 2 scene క్యారెక్టర్, 1 day వరకు, 2 day వరకు మనకి ఎలా మొదలు పెడతారంటే, అద్భుతమైన క్యారెక్టర్ అండి, ఆ పాత్ర లేకపోతే ఈ సినిమా ముందుకు నడవదు. అది అంటే నేను ముందే అడిగేస్తాను, 1 day క్యారెక్టర్ కదండి, 1 scene క్యారెక్టర్. అవును సార్, కానీ మీరు తక్కువ ఆంచనా వేయకండి దాని గురించి, అది అంటారు. సారీ సార్, క్షమించండి, నేను చేయలేను. ఎంతకాలం చేస్తామండి? చేసాము, అలాంటి పనులు కూడా చేసాము, భవిష్యత్తులో కూడా చేస్తానేమో, కానీ ప్రతిసారి చేయలేము కదా. ఆబ్లిగేషన్ అక్కడిక్కడ ఉండాలి. ఫ్రెండ్స్ని హెల్ప్ చేయాలి, కొత్త డైరెక్టర్స్ని హెల్ప్ చేయాలి. కొంతమంది వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, కాకపోతే వాళ్ళకి నా అవసరం, నేను ఉండాలని వాళ్ళు కోరుకుంటారు, అప్పుడు హెల్ప్ చేస్తాను, చేశాను కూడా, చేస్తాను కూడా.
కానీ ప్రతిసారి ఏ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చినా మీ స్టాచర్ కోసం కావాలి సార్, ఆ ప్రెజెన్స్ కావాలి సార్, ఆ లుక్ కావాలి సార్, ఫలానా కావాలంటే మనం దానికోసం లేవు కదా. True. ఒక విగ్రహం కట్టుకొని చేయించుకోవచ్చు కదా అది. అంతే కావాలంటే ఊపిరి తీసుకుంటా మనిషి ఎందుకు అంతే అంటారా? అది అంతే. సో మొత్తానికి మీరు ఇటు సైడ్ సినిమాల్లోకి అయితే వచ్చేసి కంప్లీట్ గా సినిమాల వైపు ఫోకస్ పెట్టేశారు. అండ్ ఆ తర్వాత మీరు చిరంజీవి గారి సినిమాలో అంజీ సినిమాలో విలన్ పాత్రకి మీరే వాయిస్ ఇచ్చారంట కదా? అవును అంటుంటారు జనాలు. అంటుంటారు. కాదు సార్, అది నార్మల్ గా ఎలా ఉంటదంటే అప్పట్లో అమరేష్ పురి గారు ఉండేవారు. ఆయన బేస్ ఇప్పటికీ ఎవరికి రాదనుకుంటుంటాం కానీ అబ్బా ఈ విలన్ ఎవరో బాగా చెప్పారే అని అనుకున్నారు అందరూ. సో అది మీరన్నమాట. అవునండి. సో ఎలా వచ్చింది అది అవకాశం మీకు? తెలీదు, ఒక రోజు మన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు పిలిచారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు పిలిచి క్యారెక్టర్ పాత్ర ఉంది, దీనికి చాలా క్లిష్టము పాత్ర, దొరకట్లేదు ఎవరు, మీరు ట్రై చేయండి ఒకసారి అన్నారు. ట్రై చేస్తే వాళ్ళకి పెద్దగా ఏం నచ్చలేదు. వాయిస్ బాగుంది అని ఆయన హిందీలో చెప్తున్నాడు. ఆయన వయసు 99, అవును, డిఫరెంట్ క్యారెక్టర్, చాలా ట్రై చేశారు. మళ్ళీ ఇక్కడ వచ్చాక కోడి రామకృష్ణ గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, సారీ ఏమనుకోకండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాము, కాకపోతే మీరే చేయాలి, మీరు చేయగలుగుతారు, మీరు అవకాశం మీరు చూసుకోండి, రోజు 1 గంట చేస్తారా చేయండి, హాఫ్ డే చేస్తారా చేయండి, 2 గంటలు చేస్తారా మీరు డిసైడ్ చేయండి, ఎంతవరకు చేయగలుగుతారో చేయండి, మాకు చేసి పెట్టండి అన్నారు. సరే అవకాశం వచ్చింది కదా చేశాను. ఆ క్యారెక్టర్ అనుకుంటాను నేను 8-9 రోజులు చేశాను, దాదాపు 10 రోజులు చేశాను అనుకుంటా, కరెక్షన్స్ పట్టి. చాలా డిఫికల్ట్ క్యారెక్టర్, ఎందుకంటే యంగ్ క్యారెక్టర్ కూడా ఓల్డ్ క్యారెక్టర్ కూడా రెండు చేయాలి. రెండు మీరే చేశారా? రెండు నేనే చేశాను. రెండు వేరియేషన్ చాలా ఉంటది అది. ఏమో మరి చేశాను, నేనైతే చేశాను ఒట్టు. ఓకే, నమ్ముతున్నాము అయితే. సో 2 క్యారెక్టర్స్ నేనే చేశాను, చాలా కష్టపడ్డాను. అప్పుడు ఏం అర్థమైందంటే, అంటే అంతకుముందు కూడా డబ్బింగ్ చెప్పాను, నేనేం చెప్తాను, మీరు ఒక సీన్, అందులో ఒక షాట్ ఉందండి, అతను ఆ క్యారెక్టర్ మన ఏం పేరు టీను ఆనంద్ గారు ఆ ఆత్మలింగాన్ని చూసి ఎంట్రీ తీసుకుంటారు, డోర్ నుంచి ఎంట్రీ తీసుకుంటారు, ఇది అయిపోతుందండి, లింప్ ఉంటాడు చేతిలో కర్ర పట్టుకొని లోపల వస్తుంటాడు, ఆత్మలింగము అది చెప్తుంటూ వస్తుంటాడు. ఒకసారి చెప్పండి చెప్పండి చెప్పండి. రాదు 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 చాలా బాగా చెప్తున్నారు ప్లీజ్. అయితే సో ఆ షాట్ కరెక్ట్ రావడానికి ఎంతకాలం షూట్ చేశారనుకుంటారు మీరు? ఎన్ని గంటలు షూట్ చేశారనుకుంటారు? 2 days 4 days ట్రై చేశారు ఆ కరెక్ట్ వాక్ రావడానికి, కరెక్ట్ లుక్ రావడానికి, ఆ చిన్న బిట్టికి సెకండ్స్ ఉంటుందేమో, అది సెకండ్స్ ఉంటుంది. అప్పుడు 4 రోజులు తీసుకున్న తర్వాత ఇక్కడ మనము 1 take 2 take 3 take 4 take 10 takes లో ఫినిష్ చేయాల్సిందే కదా, 4 రోజులు మనం అడగలేము. సో ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్లకి అది ఛాలెంజ్, చాలా ఛాలెంజ్. అవును. సో డబ్బింగ్ అసైన్మెంట్ కూడా నేను తీసుకున్నప్పుడు నేను ఆ పాత్రని పాత్రగా చెప్పగలుగుతానో లేదో అనేది తీసుకుంటారు. ఇప్పుడు ఒక్కడున్నాడు సినిమా నాజర్ గారు కూడా చెప్పింది, అంటే క్యారెక్టర్ కి మనం మ్యాచ్ చేయాలి కదా, ఉట్టిగా డబ్బింగ్ ఆర్టిస్ట్ లెక్క డైలాగ్స్ చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. నాజర్ గారికి చెప్పారా? అవును. మీరు ఏ సినిమాలో? ఒక్కడున్నాడు చెప్పారా? గోపీచంద్. చాలా సినిమాలకు చెప్పారా? లేదు 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 లేదు, తక్కువే. డియర్ కామ్రేడ్ లో రాజార్జున్ గారికి చెప్పాను. రాజార్జున్ గారు రజాకార్ ఆయన చేసి ఆ క్యారెక్టర్ చేసిన ఆయనకి డియర్ కామ్రేడ్ లో ఆయనకు చెప్పాను. ఇప్పుడు ఆయన ఓన్ డబ్బింగ్ చెప్పేసుకుంటున్నారు రజాకార్ నుంచి. కానీ అప్పుడు మాత్రం ఆయన స్టార్టింగ్ స్టేజ్ అది ఇక్కడ మనకి టాలీవుడ్ లో, తెలుగులో. సో అది దాని కూడా వాళ్ళు చాలా ఆర్టిస్ట్ ని ట్రై చేశారు, పండలేదు. డైరెక్ట్ అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ లెక్క చెప్పేసి వెళ్ళిపోవడము అలా చేశారు. సో ఆయన వాళ్ళే రిక్వెస్ట్ చేశారు, విజయ్ రిక్వెస్ట్ చేసి చేయగలుగుతారా నా కోసం అంటే, చేస్తాను, ఎందుకు చేయను. విజయ్ దేవరకొండ వాళ్ళు వాళ్ళ ఫాదర్ ఇద్దరు. అచ్చా, మీ శిష్యులు? శిష్యులు ఇంతకాలమే శిష్యులు, ఇప్పుడు వెళ్ళిపోయారు కదా, శిష్యులు గారు ఇప్పుడు. అలా ఏం లేదు సార్, గురువు గారిని ఎప్పుడు ఇక్కడ పెట్టుకుంటారు, ఎవరైనా టైం వచ్చినప్పుడు చెప్తారు అంతే. ఆ గ్రాటిట్యూడ్ నేను పెట్టుకున్నాను కదా, మా గురువుల దగ్గర ప్రతిసారి పెట్టుకోవాలి మనం, ఎందుకంటే ఖచ్చితంగా
ఏదో టైంలో వాళ్ళు బిజీ అయిపోయి ఇప్పుడు కాస్త కొంచెం దూరం అవసరం ఉంటారు లేదు, కానీ మన ఎక్స్పెక్టేషన్ ఎందుకు ఉండాలి? మీకు ఎక్స్పెక్టేషన్ లేకపోయినా వాళ్ళకి ఎంపతి అనేది ఉంటది ఉంటే ఖచ్చితంగా. వాళ్ళకి మంచిది, రేపు వాళ్ళకి పనికి వస్తుంది అది. సో అయితే వాయిస్ అయిపోయింది. వాయిస్ నుంచి మళ్ళీ యాక్టింగ్ అంటే యాక్టర్ అవ్వక ముందే వాయిస్ స్టార్ట్ చేశారా లేకపోతే యాక్టింగ్ లోకి వచ్చిన తర్వాతేనా? అంటే చిన్న చిన్న డబ్బింగ్లు అక్కడిక్కడ చెప్పేవాడిని, హిందీలో చేశాను కొంతవరకు. ఆ, అంతే, పెద్ద వర్క్ ఏం లేదు, నా వర్క్ బాడీ ఆఫ్ వర్క్ పెద్దగా ఏం లేదు మీరు అలా చెప్పడానికి. అనుకుంటున్నారు సార్, హృతిక్ రోషన్ గారితో యాక్టింగ్ చేశారు మీరు. అయితే అయిపోతుందా? అయ్- నాకు రిటైర్మెంట్ తీసుకోవాలి ఇప్పుడు. ఏం అనట్లేదు కానీ జస్ట్ చెప్తున్నాం, చేశారు, చాలా వర్క్ చేశారు, చాలా మందికి దొరకని అవకాశాలు మీ వరకు వచ్చాయి. దొరికింది, ఒప్పుకుంటాను. సో దానికి మీరు థ్యాంక్ఫుల్ గా ఉండాలి. ఉండాలి, ఉంటాను కదా, చెప్తున్నా, మాటిమాటికి చెప్తున్నాను కదా అక్కడ నుంచి వస్తుందని. సరస్వతి వరం ఉంది. అదే ఏం చెయ్యలేదు అని ఇంకా చాలా అవును, doubt చేయలేదు, అదే వస్తుంది. But ఇంకా చాలా చేయాలి చేశారు కదా. మాకు ఏం అనిపిస్తుంది. చేయలేదంటే ఇంకా చేయాలి అన్నమాట. ఇంకా చేయాలి, ఇంకా చేస్తారు కూడా మీరు ఖచ్చితంగా. ఇప్పటి వరకు చేసింది కూడా చాలా అద్భుతమైన పాత్రలే అన్ని కూడా. సో అండ్ మీకు కాప్ గెటప్ అయితే యాప్ట్ అయిపోతుంది సార్. అసలు ఎందుకు అంటే మీరు ఏమైనా ఫిజికల్ ఫిట్నెస్ అవన్నీ చేస్తుంటారా ఏంటి? ఏం చేయనమ్మా, నేను చెప్పాను కదా, మీరు వేరే పాత్రలు ఏం చూడలేదా? చూసాను అంటే కాప్ తప్ప. అవన్నిట్లో అక్కడ కూడా కన్విన్సింగ్ గా లేదా? ఉందా, అన్నిట్లో కన్విన్సింగ్ గా ఉంటది. ఇంకే. బట్ కాప్ కి అయితే చాలా మంది చాలా కష్టపడాలన్నమాట. అంటే చాలా వర్కౌట్స్ చేయాలి దానికోసం. ఆ స్టిఫ్ గా నించోవడం అనేది, ఆ చూపు యాటిట్యూడ్ అనేది ఇన్బిల్ట్ ఉంటే గానీ అంత డెప్త్ మరి మీరే చెప్పేశారు కదా ఇన్బిల్ట్ అని, ఇన్బిల్ట్ ఇప్పుడు ఉందా? నేనేంటి సమాధానం చెప్పాలి దానికి? అదే అడగబోతున్నాను. మీకు ఆ. మీ ఫోర్ ఫాదర్స్ లో గానీ మీ ఎవరన్నా ఉన్నారా ఏంటి పోలీస్ ఉన్నారు, డిపార్ట్మెంట్ మా లో? తాతయ్య ఉన్నారు అనుకుంటా పోలీస్ లో. అచ్చా అంటే అచ్చా, బట్ ఈస్ నాట్ ఎ కాప్, ఆఫీస్ లో పనిచేశారు, అడ్మినిస్ట్రేషన్ లో పనిచేసేవారు ఆయన. ఓకే. ఆయన అది కాదు, ఇప్పుడు మనం ఏ పాత్ర వహిస్తున్నప్పుడు ఆ పాత్రలో చెప్పాను కదా, మనం లీనం అయిపోవాలి, దాన్ని ఇంటర్నలైజ్ చేయాలి. ఆ పాత్రకు అవసరం ఉన్న బాడీ లాంగ్వేజ్ మనం తీసుకురావాలి. ఇప్పుడు మీరు నాంది సినిమా చూసి ఉంటారు, చూసారా నాంది సినిమా? నాంది చూసాను, నరేష్ గారిది, అల్లరి నరేష్ గారు. అందులో కాప్ క్యారెక్టర్ చాలా లేదు కదా, బాగుంది. మినిస్టర్ క్యారెక్టర్. మినిస్టర్ క్యారెక్టర్ రామయ్య. అందులో నేను కాప్ లెక్క కనిపించానా? లేదు, మినిస్టర్ లానే కనిపించారు. మరి బట్ ఎప్పుడో రిటైర్ అయిపోయిన కాపు మినిస్టర్ అయితే ఎలా ఉంటుందో కనిపించారు. ఇది మరి టూ మచ్ చేస్తున్నారు. మీరు ఇంకా చెప్తే ఇంకా కాప్ క్యారెక్టర్స్ వస్తూనే ఉంటాయి, నేను ఆల్రెడీ మానేశాను. మీకు వద్దా నాకు వద్దు ఇప్పుడు. కాప్ క్యారెక్టర్స్? ఎనీ స్పెషల్ యాంగిల్ దాంట్లో ఉంటే చేస్తాను కానీ ఓకే. రెగ్యులర్ కాప్, ఎందుకంటే ఇప్పుడు కాప్ క్యారెక్టర్స్ చేసిన దాంట్లో కూడా వేరియస్ షేడ్స్ లో చేశాను, అవును. వేరియస్ షేడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫైటర్ లో కూడా మీరు ఎయిర్లైన్స్, ఎయిర్ ఫోర్స్, ఎయిర్ ఫోర్స్, ఎయిర్ కమోడోర్, ఎయిర్ కమాండెంట్. సో చాలా బాగుంది అది కూడా. మీకు ఆ గెటప్ అదంతా కూడా కరెక్ట్ యాప్ట్ అయిపోయింది. ఓకే. సో అంటే ఎలా అనిపించింది మీకు అసలు హృతిక్ రోషన్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? దీపికా పడుకోనే గారు అవును, ఉన్నారు. చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అది. అంటే అది కూడా ప్రసాదం వచ్చినట్లు పై నుంచి వచ్చింది అది సడన్ గా. అవును. ఆ పైగా తర్వాత మళ్ళీ హిందీలో అవకాశాలు వచ్చాయి మరి దాని నుంచి? అంటే ఇప్పుడే కదా అది రిలీజ్ అయింది. అవును, అయినా మరి అలాంటి క్యారెక్టర్స్ ప్రతిసారి పడవు కదా మనకు, పడతాయి సార్. ఎందుకు పడతాయి. మీరు దానికంటే అనుకోవాలంతే. మంచి క్యారెక్టర్స్ కూడా రావచ్చు. కాకపోతే ఇప్పుడు స్క్రిప్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు కానీ, ఇప్పుడు కాస్టింగ్ అయిపోయిన ప్రాజెక్ట్స్ కానీ, అందులో ఇప్పుడు మనకు అవకాశం ఉండదు. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్స్ ఏమైతే రాబోతున్నాయో అందులో ఏదో ఉంటే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే దాంట్లో చాలా మంచి పేరు వచ్చింది నాకు, చాలా అంటే చాలా మంచి పేరు ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఎక్కడెక్కడ నుంచో ఎవరెవరో మెసేజ్లు పెట్టి ఇన్స్టాగ్రామ్ మీద కానీ ఫేస్బుక్ మీద కానీ ఫోటోలతో పాటు వీడియోస్ చేసి నాకు పంపించేవాళ్ళు. సో అంత ప్రేమ ఇచ్చిన వాళ్ళు వాళ్ళే పని తీసుకొస్తారు నా దగ్గర. అండ్ ఎలా అనిపించింది అది? హృతిక్ రోషన్ గారు ఎలా ఉండేవాళ్ళు ఆన్ సెట్స్? చాలా డౌన్ టు ఎర్త్, వెరీ వెల్ బిహేవ్డ్, వెరీ ఒబీడియంట్. అంటే డైరెక్టర్ చెప్పిందే చేయడము. అంత సీనియారిటీ నేను ఏం అలా మార్చండి ఇది ఈజీగా ఏం చేయండి సజెషన్స్ ఇచ్చేవాడు. ఆ. కాకపోతే కాదు నేను చెప్పింది చేద్దాం అనేది అస్సలు చేయలేదు. సెట్ మీద వచ్చిన తర్వాత ఆ డైలాగ్ ఎలా పలకరించాలో డైరెక్టర్ చెప్పినట్టే పలకరించాడు. ఒక 2వ టేకు 3వ టేకు 4వ టేక్ అని అది లేదు ఆయన దగ్గర. ఎన్ని టేకులు అంటే అన్ని టేకులు ఇస్తాడు. అంతేనా? కమిటెడ్, వెరీ ఫోకస్డ్. చాలా, అందుకనే ఆయన పైగా డిఫికల్టీ కాదు, గొప్పతనం ఏంటంటే బాంబే ఇండస్ట్రీలో 99% వర్క్ సింక్ సౌండ్లో అవుతుంది, డబ్బింగ్ కాదు. డబ్బింగ్ ఉండదు. ఇక్కడ మంబ్లింగ్ అక్కడే 1 record 2 3 4 5 6 7 8 8 5 6 3 2 1 డిఎంఏ డబ్బింగ్ మే అడ్జస్ట్, డబ్బింగ్ మే అడ్జస్ట్. అక్కడ అంత సీన్ లేదు.
డైలాగ్ రాసింది కరెక్ట్గా పలకరించాలి, కరెక్ట్గా చెప్పాలి, కరెక్ట్ పాజ్ రావాలి, కరెక్ట్ ఎంఫసిస్ రావాలి. సో అప్పుడే మనం ఆర్టిస్ట్లో అని తెలుసుకుంటాం. అంటే ఇక లైక్ థియేటర్ లో చేసినట్టే, అంతే స్టేజ్ పైన అంతే పర్ఫామ్ అంతే 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 చేసినట్టే, ఇంకా అంతే అంతే ఇంకా నో డబ్బింగ్, నో నథింగ్, నో లైవ్. నో డబ్బింగ్, లైవ్ సౌండ్. సో అది ఇంకా కష్టం. చాలా కష్టం కదా సార్, ఎన్ని టేక్స్ తీసుకుంటారు కదా మరి, అంటే అందరూ కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేయాలని కూడా ఉండదు. ఇప్పుడు 3 ఆర్టిస్టులు ఉన్నారు, 4 ఆర్టిస్టులు ఉన్నారు, ఇద్దరు ఉన్నా సరే ఒక్కడు మిస్టేక్ చేస్తున్నప్పుడు కంటిన్యూగా చేస్తూనే ఉండాలి కదా, అవును. తప్పదు. సో మీరు కూడా హిందీలో చెప్పారా అది అదంతా కూడా? హిందీ కదా, అంటే సింక్ సౌండ్ అంటే ఆబ్వియస్లీ మరి, డబ్బింగ్ ఉండదు కదా. హిందీ కదా, హిందీ నా మదర్ టంగే కదా, సో మాతృభాష. ఈజీగానే అయిపోయింది. ఈజీగానే అయిపోయింది. కానీ పేజీలు డైలాగ్స్ ఉంటే ఎలా గుర్తుపెట్టుకుంటారు సార్? చేస్తాం, మాకైతే అలవాటు ఉంది, స్టేజ్ మీద మీ చేస్తాం కదా. స్టేజ్ వాళ్ళు కూడా చేయాలి, వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చేస్తారు కదా, ఇక్కడ లెక్క సెట్ మీద స్క్రిప్ట్ రాసి చెప్పమన్న డైలాగ్ అని చేయరు కదా. అక్కడ స్క్రిప్ట్ మొత్తం స్క్రిప్ట్ అన్ని ఆర్టిస్టులకు ఇస్తారు. ఉన్న మేజర్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో సినిమాలో వాళ్ళకి స్క్రిప్ట్ మొత్తం ఇచ్చేస్తారు. మరి సింక్ సౌండ్ అంటే మీకు ఇప్పుడు తిన్నావా అనేసి అడగడానికి మీకు మీ స్టైల్లో చెప్పుకోవచ్చా? డైరెక్టర్ ఎలా అదే ఆ పాత్ర మీకు అప్పటికప్పుడు ఇంకేదైనా యాడ్ చేయాలనిపిస్తే చేసినా ఏం కాదా? చేయొచ్చు, అది ఇంప్రొవైజేషన్ అంటారు కదా, అన్ని ఇంప్రూవైజేషన్. చిన్న ఇంప్రొవైజేషన్ జరుగుతూనే ఉంటాయి. అచ్చా, డబ్బింగ్ లో అయితే అట్లా ఉండదు, ఇంకా డబ్బింగ్ లో ఉండదు కదా, ఏం చెప్తే అది చెప్పేయడమే. సింక్ సౌండ్ లో ఉండదు అంటున్నారా, డబ్బింగ్ లో ఉండదు అంటున్నారా? సింక్ సౌండ్ లో ఉంటుందా అవకాశం అంటే? ఉంటుంది కదా, ఉంటుంది కదా. ఎందుకంటే సీన్ మనం రాసేటప్పుడు ఒక రకంగా ఉంటుంది, మనం లొకేషన్కి వెళ్ళినప్పుడు ఆ లొకేషన్ బట్టి కానీ ఆ పై ఆర్టిస్ట్ ఎనర్జీని బట్టి కానీ కొన్ని మార్పులు అక్కడక్కడ వస్తుంటాయి కదా, ఎక్స్ప్రెషన్స్ అవి ఇవి. కానీ యాడ్లిబ్స్ అంటారు, యాడ్లిబ్స్ అంటే అక్కడ లేనిది మనం కనెక్ట్ చేయడానికి, పదాలు కనెక్ట్ చేయడానికి ఏదైతే వాడతాం, ఓహో ఆహాలు అట్లాంటివి, అవి యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది ఆర్టిస్ట్ కాంట్రిబ్యూషన్, డైరెక్టర్ ప్రతిదీ చెప్పడు. అవును, డైరెక్టర్ ఆ క్యారెక్టర్ గురించి తెలుసుకున్నా కొద్దీ అదే 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 ఆలోచిస్తే అదే వస్తా అదే ఉంటుంది, అదే కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయినా. క్యారెక్టర్. సో క్యారెక్టర్ గురించి అక్కడ ముందు డిస్కషన్ చేస్తారు, ఒక 2-3 రీడింగ్లు జరుగుతాయి క్యారెక్టర్స్ అందరితో. ప్రతి ఒక్క మరి అందరు ఆర్టిస్ట్ దొరకనప్పుడు ఇండివిజువల్ గా ఆర్టిస్టులతో కూర్చొని వాళ్ళు రీడింగ్ చేస్తారు, క్యారెక్టర్ అర్థం చేసుకోవడానికి, స్క్రిప్ట్ మొత్తం అర్థం చేసుకోవడానికి. సో ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ ఉంది బాంబేలో, హిందీ ఇండస్ట్రీలో. ఫెంటాస్టిక్. అయితే దీపికా గారి గురించి కూడా ఒక 2 మాటలు చెప్పండి, ఆవిడ ఎలా ఉంటారు? వీళ్ళందరూ చాలా కమిటెడ్ అమ్మా, మనం ఏమేమి వింటామో అంటే వీళ్ళ చాలా గురించి అంటే gossip. నెపోటిజం అనేసి చాలా ఫేస్ చేస్తూ ఉంటారు ఆవిడ. ఆమెకి ఏం నెపోటిజం? వాళ్ళ ఫాదర్ కూడా అంటే సెలబ్రిటీయే కదా. వాళ్ళ ఫాదర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్. బ్యాడ్మింటన్. సో బ్యాడ్మింటన్ కి దీనికి సంబంధం ఏంటి? అంటే ఏదో సెలబ్రిటీ కాబట్టి మనకు అవకాశాలు ఇస్తున్నారు ఓకే, అన్నట్టుగా అవకాశం కొన్ని వచ్చింది, వెళ్ళాయి. సెలబ్రిటీ కాబట్టి అవకాశం వచ్చింది. ఇంత దూరం ఎట్లా వస్తారు? 1-2 అవకాశాలు అంటే వస్తాయి, టాలెంట్ లేకపోతే స్టఫ్ ఉంటేనే. ఆవిడ కూడా అంతేనా, టేక్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారా? లేదు, డిసిప్లిన్, కమిట్మెంట్, ఫోకస్ 3 చాలా ఇంపార్టెంట్. సీక్రెట్ ఆఫ్ మీరు బయట ఏమున్నారో ఏం చేసుకుంటారో ఎవరికి సంబంధం లేదు, ఉండకూడదు. సెట్ మీద వచ్చాక మీరు కరెక్ట్ గా పని చేస్తున్నారా లేదా, మీకు 8 o'clock టైం ఇచ్చినప్పుడు మీరు 8 o'clock విత్ కాస్ట్యూమ్ సెటప్ అంతా రెడీ ఉన్నారా లేదా, అది చూస్తారు జనాలు. దట్ ఈస్ ఇంపార్టెంట్. పంక్చువాలిటీ, ఆఫ్ కోర్స్. సూత్రధారలో మీరు నేర్పించేది ఫస్ట్ అదే. నేను నేర్పించడం అది ప్రకృతిలో ఉంది డిసిప్లిన్. రైట్, మళ్ళీ మాట్లాడదాం మనం సూత్రధారికి, తర్వాత వద్దాము. ఫస్ట్ మీ సినిమాలన్నీ వాటి గురించి కంప్లీట్ చేయండి. ఎస్. సో వాల్తేరు వీరయ్యలో మీరు నటించి కొన్ని సీన్స్ తీసేయడం జరిగిందంట, ఎందుకు తీసేశారు? డేట్స్ ప్రాబ్లం వల్ల. అచ్చా, సగం చేసి వదిలేసారా ఏంటి? నేను వదిలేదు. అక్కడ నుంచి డేట్స్ రాకపోవడము, ఇక్కడ ఫైటర్ డేట్స్ కన్ఫర్మ్ అయిపోవడము, అది క్లాష్ అయింది. అచ్చా, ఫైటర్ వాల్తేరు వీరయ్య ఒకటేసారి జరిగాయా? ఈ డేట్స్ ఆ డేట్స్ ఒకసారి వచ్చింది. అంటే ఆల్రెడీ వీళ్ళకి చెప్పాను ఈ సినిమా ఉంది, ఈ డేట్స్ ఉన్నాయి ఆల్రెడీ. అది కూడా షూటింగ్ ఎక్కడ, తేజ్పూర్, గువాహటిలో దిగి అక్కడ నుంచి 4 hours రోడ్ జర్నీ, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో అక్కడే షూట్ చేశారా ఫైటర్ అంతా కూడా? హై సెక్యూరిటీస్ ఉన్నది. అవి నడిపిన చాపర్స్ గానీ ఫ్లైట్స్ అవన్నీ కూడా ఒరిజినలేనా? ఒరిజినల్ చాలా. ఇప్పుడు ఎయిర్ ఫైట్స్ అవన్నీ గ్రాఫిక్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్. ఓకే, ఫైట్స్ ఇస్ ఫైన్, బట్ ఆ ఎక్విప్మెంట్ అదంతా సెట్ కాదు. లేదు, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లోనే షూట్ చేసాం. ఓ ఫెంటాస్టిక్. ఎయిర్ ఫోర్స్, ఎయిర్ కంట్రోల్ ఉండే కాబట్టి వాల్తేరు వీరయ్యలో అట్లా మిస్ అయింది అనమాట. మిస్ అయింది. చాలా మంచి క్యారెక్టర్ అది, అసలు చాలా మంచి క్యారెక్టర్. ఎందుకంటే ఆ క్యారెక్టర్ చివర్లో రివీల్ అవుతుంది. ఆ క్యారెక్టర్ కూడా డైరెక్టర్ గారు బాబీ గారు డెవలప్ చేసి 4 రోజుల ముందు ఫోన్ చేసి కూడా చెప్పారు,
మీరు చాలా అవసరం అండి ఈ సీన్లోకి ఉండాలి మీరు, లేదంటే మరి చాలా ఇబ్బంది అవుతుంది మాకంటే నేను చెప్పాను సార్ ఆల్రెడీ టికెట్స్ బుక్ అయిపోయాయి. అక్కడ కాంట్రాక్ట్ కూడా సైన్ చేస్తాం మేము. అచ్చా అచ్చా. హిందీ వాళ్ళు ప్రతిసారి దానికి కాంట్రాక్ట్ కూడా సైన్ చేపిస్తారు డేట్స్తో ఇక్కడ సహా. ఉండదా అట్లా? ఇప్పటివరకు లేదు. కొంతమంది వీళ్ళిద్దరే. ఒక సురేష్ ప్రొడక్షన్స్ దృశ్యం 2 చేసినప్పుడు వాళ్ళు కాంట్రాక్ట్ రాపిచ్చారు. మ్హూ. అయినా వేరే వాళ్ళు ఎవరు లేదు. ఆ డేట్స్ కూడా కరెక్ట్గా రావు కాదు ఇక్కడ. అవును. ఒకసారి చెప్తారు మళ్ళీ డేట్స్ పోస్ట్పోన్ చేస్తారు. ఓకే, అండర్స్టాండబుల్. మ్. ఎందుకంటే పెద్ద కాంబినేషన్ ఉన్నప్పుడు. మ్. కాకపోతే ఏదో ఒకటి క్లారిటీ ఉండాలి కదా. మ్. ప్లస్ నేను ఒక ప్రాజెక్ట్ కమిట్ చేసేటప్పుడు చేసేసిన తర్వాత ఇక్కడ కమిట్ చేయలేను, ఇక్కడ చెప్పాల్సి వస్తుంది. సో అది కూడా చెప్పేశాను క్లియర్. సడన్ గా నేనేం చెప్పలేదు, నేను లేనని చెప్పలేదు. ఒక నెల రోజుల ముందు నుంచే మా కో డైరెక్టర్కి చెప్తానే ఉన్నాను, ఇవి డేట్స్ ఉన్నాయండి, ఈ డేట్స్ ముందే చేసుకోండి, లేదంటే తర్వాత చేయండి. కొంతవరకు షూట్ చేశారా మరి అది? కొంతవరకు షూట్ చేశారు కదా. ఎవరితో అవి కాంబినేషన్ సీన్స్? నాది చిరంజీవి గారు, మన రవితేజ గారు, వీళ్ళ కాంబినేషనే. ఓకే. చివరికి మంచి చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్ కానీ అది ఎవరు చేశారు ఫైనల్ గా? అది ఆ క్యారెక్టరు నేను ఏదైతే చేయాలో సినిమాలో అది కమిషనర్ క్యారెక్టర్కి ఇచ్చేసారు. అది అచ్చా అచ్చా. ఆ లీడ్ ఓకే. ఆ క్యారెక్టర్ ని తీసేసారు, ఇంకా వేరే వాళ్ళని పెట్టలే, రీప్లేస్ చేయలేదు. రీప్లేస్ చేయలేదు. సో నేను ఏదైతే చేయాలో క్లైమాక్స్ లో అది ఆయన చేశాడు, ఓకే ఓకే. వేరే క్యారెక్టర్ చేశాడు, కమిషనర్ ఎవరో చేశారు. ఎందుకంటే ఆ పాత్రని చిన్న పాత్రనే, కాకపోతే చిరంజీవి గారు లాంటి ఆర్టిస్ట్ కూడా దాన్ని చాలా మంచి క్యారెక్టర్ మీరు చేయాలి, ఇట్ ఈస్ వెరీ గుడ్ యూఆర్ డూయింగ్ అని కూడా చెప్తే అంటే మనకి ఇంకా ధైర్యం వస్తుంది కదా. సో అది మిస్ చేసుకోవడం కొంచెం నాకు బాధగా ఉంది, మ్. ఏం కానీ ఏం చేయలేదు. చేయలేము. అయిపోయింది. బట్ నెక్స్ట్ మూవీస్ లో ఏమన్నా చేయబోతున్నారా చిరంజీవి గారితో? అంత అదృష్టం ఎక్కడ ఉంటుంది మనకి, అందరికి ఉండదు కదా. సో కాకపోతే కొన్ని రోజులు అయితే చిరంజీవి గారితో రవితేజ గారితో మీరు షూట్ చేశారు. సో ఎలా అనిపించింది అప్పుడు? బాగా అనిపించింది. ఆ ఫీల్ అంటే వాళ్ళు చాలా పెద్ద స్టార్స్, అంటే ఎన్నో ఏళ్లుగా ఆ సినిమాని నమ్ముకొని జీవిస్తున్నారు. అండ్ చిరంజీవి గారు కూడా చాలా డౌన్ టు ఎర్త్. చాలా డౌన్ టు ఎర్త్. సో ఆయనతో ఆయన నటించినప్పుడు ఏం నాలాంటి నేర్చుకున్నారు మీరు? ఇప్పుడు నాలాంటి కూర్చోబెట్టి ప్లీజ్ హ్యావ్ టీ విత్ మీ అని చెప్పిన తర్వాత ఆయన గురించి ఏం చెప్పుకోవాలి ఇప్పుడు కదా. ఓకే. స్పెషల్ గా చెప్పి ఇంటి నుంచి చేపించిన టీ మ్. నాకు కూడా ఆఫర్ చేస్తే అంటే ఆ వ్యక్తి గురించి మనం అర్థం చేసుకోవాలి, హౌ డౌన్ టు ఎర్త్, హౌ హంబుల్ ఈజ్, చాలా గొప్పోడని. అదే మీరు ఇందాక సేవింగ్స్ అంటే నాకు చిరంజీవి గారు గుర్తొచ్చారు. ఆయన కూడా ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట, లైక్ సేవింగ్స్ ఆయన కూడా ఇప్పటికీ చేస్తారంట. లైక్ ఎలాంటి సేవింగ్ అంటే, ఎంత చిన్న సేవింగ్ అంటే లైక్ ఒక లైట్ ఆన్ ఉన్నా కూడా ఆయన భరించలేరంట, లైట్ ఆఫ్ చేసేసుకోవాలి పని లేనప్పుడు. కరెక్ట్. సో అది మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటారంట. సో ఆ కానివ్వండి, మనం మెంటాలిటీ 60-70% మనం ఇండియాలో మిడిల్ క్లాస్ వాళ్ళమే, మన వల్లనే లోకం నడుస్తుంది వాస్తవంగా చూడాలంటే. అండ్ అది కూడా అంటే వాళ్ళకి ఇప్పుడు కోట్లు ఉన్నాయి, అంత అవసరం లేదు, ఎవరో ఒకరు చూసుకుంటారు కదా అని వదిలేయచ్చు. బట్ స్టిల్ ఆయన రెస్పాన్సిబిలిటీ. సేవింగ్ మంచి హ్యాబిట్, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ కి పోతుంది అది, మరి ఇంకో జనరేషన్ కి పోతుంది అది. సో అది ఉండాలి. సో అదే అనిపించింది. సో అలాంటివి ఏమైనా గమనించారా చిన్న చిన్నవి షూట్ జరుగుతున్న సమయంలో? సేవింగ్ టైం సేవింగ్ ఎలా చేసేవారంటే, ఇప్పుడు 10 o'clock షాట్ రెడీగా ఉందంటే బండి నుంచి దిగి డైరెక్ట్ గా స్పాట్ మీద వెళ్ళడం విత్ మేకప్. వైజాగ్ లో కూడా షూట్ చేసేటప్పుడు షాట్ రెడీ అవుతున్నప్పుడు రెడీగా అని చెప్పారు సార్కి, అంటే వ్యాన్ నుంచి దిగి హడావుడిగా రెడీ అవుతున్నారు. అచ్చా అచ్చా అచ్చా. ఆయనకు అవసరమా? ఆయన ఆగమంటే ఎంతసేపు అన్నా ఆగే వాళ్ళు ఉన్నారు, మొత్తం టీం అంతా హడావుడిగా ఇది చేసి ఇది వేసుకొని బయలుదేరుతున్నారు, పరిగెత్తున్నారు. నేను వెళ్ళినా కూడా సార్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నారు. నేను రెడీ అవుతున్నప్పుడు ఎవరు వచ్చేటైతే మళ్ళీ వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళు చెప్పారు, సార్ మన ఫలానా మిస్టర్ వర్మ హౌ ఆర్ యూ గోయింగ్ ఫర్ ద షాట్ అని చెప్తే, సో నేను కూడా రెడీ అయిపోవడానికి వెళ్ళిపోయా, కానీ పెద్దవారు కనిపించారు, నమస్కారం చెప్దామని ఆగి అట్లా చేశాను. సో అది చూశాను నేను, అంత హడావుడిగా. ఇప్పుడు వేరే సీనియర్ ఆర్టిస్టులు నిదానంగా వచ్చి వెళ్దాము 10 నిమిషాల్లో వస్తానని చెప్పొచ్చు, బట్ హి డిడ్ంట్ డు దట్. సో కొంతమంది ఆ స్థాయికి వెళ్ళడము, అక్కడ ఉండిపోవడము కారణాలు ఉంటాయి. అలానే ఎంతో మంది ఆర్టిస్టులతో చేశారు సార్ మీరు, మహేష్ బాబు గారితో కానివ్వండి, భరత్ అనే నేనులో చేశారు కదా మీరు. ఎందుకులే అవన్నీ చేయలేదా? చేశాను కానీ అవన్నీ అరవింద చెప్పుకోవడానికి సమేత అవన్నీ చెప్పుకోవడానికి ఏముంది అందులో.
కొన్ని రోజులన్నా చేశారు కదా, వారిని దగ్గరగా చూసారు, వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేశారు. సో వాళ్ళు ఏం పెద్దగా నేను మహేష్ బాబు గురించి ఏం చెప్పలేను, ఎందుకంటే అంత నాట్ అంత అబ్జర్వ్. ఇంటరాక్షన్ ఏం లేదు. ఇంకెవరితో వేరే వాళ్ళతో కూడా లేదు. అండ్ తేజ సజ్జతో చేశారు మీరు. తేజాతో చేసాను. తేజ ఎలా ఉండే, ఆయన ఇప్పుడు హనుమాన్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అవునవును. సో ఎలా అనిపించింది? మంచి కుర్రాడు, మంచి కుర్రాడు, మంచి కుర్రాడు. కాల్ చేశారా మరి హనుమాన్ తర్వాత? నేను ఎవరు కాల్ చేయనమ్మా. అంటే బాగుంది అని అప్రిషియేట్ చేయడానికి. నేను చూడలేదు కదా, చూడలేదా? చూడకుండా నేను ఎవరితో మాట్లాడాను. అచ్చా అచ్చా, చూసి ఉంటే డెఫినెట్ గా చెప్పేవాడిని ఓకే. నచ్చితే. సో అప్పుడు చిన్నప్పుడు బుజ్జి ఇంద్రసేన రెడ్డి ఆయన. సో ఎలా ఉండేది సెట్స్ లో కూడా తేజ? బాగా చాలా అంటే నౌ వెరీ ట్రెండింగ్ ఆర్టిస్ట్ అన్నమాట తేజ. ఓకే, నాకు తెలియదు, ఈ విషయాలు నాకు తెలియదు. ఆహా. కాకపోతే జాంబీ రెడ్డిలో చూసింది చాలా ఫోకస్డ్. అంటే డైరెక్టర్ చెప్పేశాడు, ఇప్పుడు నువ్వన్నీ ఈ టైం ఉంది, నువ్వు ప్రాక్టీస్ చేయి, ఇవన్నీ నువ్వు తినాల్సిందే, హ్యూమన్ బాడీ పార్ట్స్. మ్మ్. ఆ? అంటే వెళ్ళిపోయాడు క్యారెక్టర్లోకి. జాంబీ. జాంబీనే. సో నేను ఎట్లా చేయాలి, నేను ఎట్లా చేయాలి అంటే అట్లీస్ట్ ఆ థాట్ ప్రాసెస్ వచ్చింది కదా ఆయనకి. సరే షార్ట్ అయినప్పుడు చూద్దాంలే, ఏముంది కెమెరానే కదా, కట్ చెప్తారు, మళ్ళీ చేస్తాం. అది కాకుండా దాని గురించి బాగా ఆలోచిస్తూ ఒక మూలకెళ్ళి కూర్చొని దాని గురించి ఎట్లా చేయాలో ఏం చేయాలనేది బాగా థాట్ పెట్టి చేసేవాడు. మీద మీ బిల్డింగ్ లోనే ఎక్కడో చూసాను ఒక కోట్, డోంట్ యాక్ట్ థింక్ అని. అవును, మీ వెనకనే ఉంది. సో అది చేశారనమాట. అదే కదా చేయాలి. ప్రతి ఆర్టిస్ట్ అది కంపల్సరీ చేయాల్సిందే. చేయాలి, ఎందుకంటే మనం ఎవరిని ఏమి నేర్పియలేము, ఏమీ నేర్పియలేము. కాకపోతే వాళ్ళలో ఒక థాట్ ప్రొవోకింగ్ ఏదో ఒక థాట్ పెట్టాలి మైండ్లో. అచ్చా. అది స్టార్ట్ చేసినప్పుడు, థింకింగ్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏదో చేయడం స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళంతటా వాళ్ళే ఆ క్యారెక్టర్ ని ఎలా ప్రజెంట్ చేయాలో చేసేది వాళ్ళు కాబట్టి వాళ్ళే ఆలోచించాలి. డిఫరెంట్ గా ఆలోచించాలి. అండ్ మీరు చాలా సినిమాలకి కాస్టింగ్ డైరెక్టర్ గా కూడా ఉన్నారు. కొన్ని సినిమాలు మీ స్టూడెంట్స్ నే పంపించే వాళ్ళ, లేకపోతే మిగతా వారు ఎవరినైనా సెలెక్ట్ చేస్తూ? ఓకే, ఇప్పుడు ఆ కాస్టింగ్ గురించి ఫస్ట్ మీరు పద్ధతి తెలుసుకోవాలి. కాస్టింగ్ డైరెక్టర్ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇక్కడ కాస్టింగ్ డైరెక్టర్ అయిపోయారు. వాస్తవం ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ డైరెక్టర్కి విలువ లేదు. కాస్టింగ్ అనేది ప్రాసెస్ ఎలా ఉంటుందనేది కూడా వాళ్ళకి తెలీదు. వాళ్ళకి కోఆర్డినేటర్స్ తెలుసు, వాళ్ళకి ప్రొడక్షన్ మేనేజర్స్ తెలుసు, అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు వీళ్ళు ఫొటోస్ చూపించి వాళ్ళు పంపిస్తుంటారు. కాస్టింగ్ డైరెక్టర్ అంటే ప్రొడక్షన్ హౌస్కి ఆర్టిస్ట్ని పంపించడం కాదు. కాస్టింగ్ డైరెక్టర్ పేరు ఎందుకు ఉంటుంది? కాస్టింగ్ కోఆర్డినేటర్ పేరు పెట్టాలి. కాస్టింగ్ డైరెక్టర్ అంటే సబ్జెక్ట్ గురించి తెలిసిన వాడు, స్క్రిప్ట్ మొత్తం చదివినవాడు, డిస్కషన్స్లో ఉన్నవాడు. ఇప్పుడు ఎడిటర్ ఒక సెపరేట్ క్రాఫ్ట్ ఎలా ఉంది, కాస్టింగ్ డైరెక్టర్ కూడా ఒక సెపరేట్ క్రాఫ్ట్ ఉంది. ఇప్పుడు బాంబేలో గత 10 ఏళ్ళ నుంచి కాస్టింగ్ డైరెక్టర్ టైటిల్ ఉంటుంది అక్కడ. ఇక్కడ నేను చూసిన ప్రాసెస్ ఏంటంటే వాళ్ళకి అడగడం, వీళ్ళకి అడగడం, అక్కడ పోయి కలువు, ఏజ్ గ్రూప్ వాళ్ళు కావాలి, ఇలా అనిపించాలి అని అది కాదు. నేనంటే ఇది రత్నదీప లేదంటే మోర్ సూపర్ మార్కెటా? వాళ్ళు ఉంటే వాళ్ళకి పంపించండి, వీళ్ళు ఉంటే వాళ్ళకి పంపించండి, లేదంటే మీ స్కూల్కి వచ్చి చూద్దాము ఎవరు ఉన్నారు. అరే ఇది షెల్ఫ్ నుంచి తీసుకున్న ఇది సర్ఫ్ ఎక్సెల్ పౌడరా లేదంటే బిస్కెట్ ప్యాకెటా? కాస్ట్ ఇస్ చాలా ఇంపార్టెంట్. కాస్ట్ చాలా ఇంపార్టెంట్ కదా. ఒక స్టోరీని ప్రజెంట్ చేయాలంటే ఇప్పుడు పాత్ర ధారణ అంటే ఏమంటారమ్మా? పాత్ర అంటే ఏమంటాం? పాత్ర అంటే ఏంటి? ఒక గిన్నె. ఆ గిన్నెలో వచ్చిన పాత్ర, వాటర్ దాంట్లో పోసేస్తే ఆ పాత్ర ఎట్లా ఉంటుందో నీళ్ళు అట్లనే అయిపోతుంది. ఇంకా అదే గ్లాస్లో వేస్తే గ్లాస్ లెక్క అయిపోతుంది. దట్ ఈస్ కాస్టింగ్. ఓకే, ఇప్పుడు నాకు గిన్నె కావాలి, నాకు గంటె తెలిసి కావాలి, ఉండాలి, మీకు గిన్నె కావాలా, ప్లేట్ ప్లేట్ కావాలా, గిన్నె కావాలా, చిన్న ప్లేట్ కావాలా, పెద్ద ప్లేట్ కావాలా, పెద్ద గిన్నె కావాలా, ఏదైతే బేక్ కావాలా, భగోనా కావాలా, ఏం కావాలి, అది కాస్టింగ్ డైరెక్టర్ పని. సో అతను వెతుకుతాడు, వెతికి ఓహో కాదు కాదు ఈ క్యారెక్టర్కి ఇతను బాగుంటాడు, ఇతన్ని పిలిపించి ఆడిషన్ సీన్స్ ఇస్తారు ఆ పాత్రకి తగ్గినట్టు. ఈ చదువునానా, ఈ చదివేసి నాకు రేపు వస్తావా, ఇప్పుడు చేసి నాకు చూపిస్తావా, క్యారెక్టర్ బ్రీఫ్ ఇస్తారు మొత్తం. ఈ క్యారెక్టర్ ఏజ్ ఇట్లా ఉంటుంది, ఆ క్యారెక్టర్ ఇట్లా బిహేవ్ చేస్తాడు, కథలో ఈ కనెక్షన్ ఇట్లా ఉంటుంది, కథలో దీని తర్వాత ఇది అవుతుంది ఈయనకి, అన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ సీన్ ఇచ్చేసి ఆ సీన్ ఎనాక్ట్ చేపిస్తారు. అది ఆడిషన్. ఆ షూట్ చేసి
మళ్ళీ డైరెక్టర్కి చూపిస్తారు, లేదంటే టీంకి చూపిస్తారు. ఒక్కొక్క పాత్రకి 3, 4, 5, 6, 10 ఆప్షన్స్ లాంటిది వెతికి పంపిస్తారు. ఓకే. అక్కడ కాస్టింగ్ జరుగుతున్నా నువ్వు వెళ్ళి కలువు, చివరికి నా పేరు కాస్టింగ్ డైరెక్టర్ అని వస్తుంది. తప్పు. అది కాదు, అది కోఆర్డినేషన్. అదే. అది కూడా ఒక విధానము, అది తప్పనట్లేదు. రికమెండేషన్ అవుతుంది. లైక్ అది ఒక విధానము, అది తప్పనట్లేదు నేను. కాకపోతే ఇది కాస్టింగ్ డైరెక్టర్ కాదు నేను చెప్తుంది. కాస్టింగ్ డైరెక్టర్ మీన్స్ హీ హ్యాస్ టు డైరెక్ట్ ది యాక్టర్ వైల్ ఆడిషనింగ్ డ్యూరింగ్ ది స్క్రీన్ టెస్ట్. నార్మల్ గా స్టోరీలో ఉన్న స్క్రిప్టే ఇస్తారా వాళ్ళకి, అంటే ఆడిషన్ టైం లో కూడా సేమ్ అదే కదా, ఆ అదే పాత్ర ఇవ్వాలా? కోసం అదే కావాలంటే అదే ఇవ్వాలి కదా. కొంతమంది ఏం చేస్తారంటే మీరు ఏదో ఒకటి మీకు వచ్చింది చేయండి అది అని కాస్టింగ్, అంటారు. అది కాస్టింగ్, బట్ ఈస్ నాట్ కాస్టింగ్ డైరెక్టర్. ఓకే. పర్ఫెక్ట్ కాస్టింగ్ ఆడిషన్ డైరెక్టర్ అంటే అంటే ఆ ఇప్పుడు స్టోరీకి నాకు ఒక నర్స్ కావాలి, ఆ నర్స్ ఎలా ఉండాలి, సంగీతిక లాగా ఉండాలి, లేదంటే ఫలానా దగ్గర. ఓకే, నాకు 3 ఆప్షన్స్ ఉన్నాయి, వీళ్ళకి పిలవండి ఒకసారి. ఈ హాస్పిటల్ సీన్ ఉందమ్మా, ఈ నర్స్ క్యారెక్టర్, మీరు ఈ సీన్ చదవండి. ఈ నర్స్ వలన ఏమవుతుందంటే ఆ పేషెంట్ డెత్ అయిపోతుంది. అచ్చా. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు సీన్ చదువుతున్నారు, మీరు సీన్ చదివి కాస్ట్యూమ్ తీసుకురండి అమ్మా, ఇది మీ దగ్గర ఉంటే, లేదంటే ఇది కాస్ట్యూమ్ పర్లేదు, కాకపోతే ఆ క్యారెక్టర్ నాకు కావాలి కరెక్ట్గా. సో సీన్ మొత్తం షూట్ చేస్తారు. అచ్చా. సీన్ మొత్తం షూట్ చేసి డైరెక్షన్ టీంకి పంపిస్తారు. అప్పుడు లేదు, ఆహా ఈ 3 వచ్చారు కదా, లేదు థర్డ్ వద్దు, ఈ ఇద్దరిని ఫైనలైజ్ చేద్దాము, షార్ట్ లిస్ట్ చేద్దాము, తర్వాత ఫైనలైజ్ చేద్దాం. మళ్ళీ ఒకసారి ఇద్దరు బాగున్నారబ్బా, ఎవరిని ఎంచుకుందాము, సరే మళ్ళీ ఒకసారి పంపించమను టెస్ట్. అంత స్క్రూటినీ జరుగుతుందా సార్? అలా జరగాలి యాక్చువల్గా. అది ప్రాసెస్, కాస్టింగ్ డైరెక్టర్ ప్రాసెస్ అది. ఓకే. ఇక్కడ స్క్రిప్టే చెప్పరు, కథనే చెప్పరు, 4 కావాలి, 15 to 20 years. అంటే వీళ్ళు మెకానిక్లా, షాప్లో పనిచేస్తారా, కాలేజ్ స్టూడెంట్సా ఏంటి, పుట్టిగా బాయ్స్ 15 to 20 years. మరి ఏంటి వాళ్ళ సినిమాలు, ఏంటి వాళ్ళ లుక్, ఏంటి రిచ్ లుక్కా, పువర్ లుక్కా, టపోరియా, పోకిరియా, ఏంటి వాళ్ళు అసలు? నార్మల్ చెప్పేసి ఫ్రెండ్ క్యారెక్టర్. అయితే ఫ్రెండ్ అంటే ఏంటి, వాడు జోపడపట్టిలో ఉండేవాడా, లేదంటే ఓల్డ్ సిటీలో ఉండేవాడా, లేదంటే కొండాపూర్లో ఉండేవాడా, ఆయన సోషల్ స్టేటస్ ఏంటి, అది ఏం చెప్పరు. అది సీక్రెట్ అంట వాళ్ళకి. మన నమ్మకం లేనప్పుడు ఎలా పని చేస్తాం మనము? మనం కలిసి వర్క్ చేస్తున్నప్పుడు ఆ నమ్మకం పెట్టుకునే మనం వర్క్ కోసం రావాలి కదా.